ఘాటుగా ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. ఎందుకంటే ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి. ఆయన నన్ను డిమాండ్ చేస్తాడు దర్యాప్తు చెయ్యాలి అని. దున్నపోతుకు గడ్డేసి ఆవుకు పాలివ్వమంటేలా? ఆయన పదే పదే చెప్పాడు, అధికారంలో రాకముందు మా పార్టీ కోటేస్తే కేసీఆర్కు చిప్పకూడు పెడతా, అవినీతి మంత్రులందరూ కూడా జైల్లోకి వెళ్ళాలి, ఎమ్మెల్యేలు అందరూ ఊరూరికి వెళ్ళి ఏ ఎమ్మెల్యే ఉంటే ఆయన పేరు తీసుకొని ఈయన దోచిన డబ్బంతా కక్కిస్తా ఎగిరెగిరి మాట్లాడాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు ఈ రకంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద చర్యలు పక్కకట్టు, చిప్పకూడు పక్కకట్టు, ఈగా దోమ వాళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఈ రెండు ప్రభుత్వాల వైఫల్యాలు, ఆ రోజు బీఆర్ఎస్ కానీ ఈరోజు కాంగ్రెస్ కానీ, మీ వైఫల్యాలు, మీ చేతగానితనము, మీ అసమర్థత, ఈ రెండు పార్టీలు కూడా వ్యక్తిగతంగా నా మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ పైన అనేక రకాల ఆరోపణలు చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా. కానీ ఏ రకమైనటువంటి చర్యలు ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో తీసుకున్నారో చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలతో, తన మంత్రివర్గ సహచరుల యొక్క కుమ్ములాటల్లో ఈరోజు ఆయన ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నము ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఒక ముఖ్యమంత్రిగా కేసీఆర్ పైన, కేసీఆర్ అవినీతి పైన, కేసీఆర్ అక్రమాల పైన చర్యలు తీసుకుంటుంటే ఎవరు అడ్డుకున్నారో చెప్పాలి, ఎవరు వద్దంటున్నారో చెప్పాలి, ఎవరి బాధ్యతో చెప్పాలి. రేవంత్ రెడ్డిదా, కిషన్ రెడ్డిదా బాధ్యత అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాను. తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయా, బీజేపీ అడుగుతా ఉన్నాను. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అవినీతి కేసుల్లో చర్యలు తీసుకోవడానికి ఎందుకు జంకుతున్నారు? అసలు రేవంత్ రెడ్డిని చర్యలు తీసుకోకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డిది కాదా? చర్యలు తీసుకోకుండా చేతగాక రేవంత్ రెడ్డి అహంకారపూరితమైనటువంటి అబద్ధాలు ఆడుతూ బాధ్యత రహితంగా, ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. బాధ్యతలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా తన బాధ్యతల నుంచి కాడి కింద పడేసి అబద్ధాలు ఆడుతూ ఈరోజు టైంపాస్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన చర్యలు తీసుకుంటుంటే, ఆయన దర్యాప్తు చేస్తా అంటే కేసీఆర్ను చెర్లపల్లి జైలుకో చిప్పకూడుకో పంపించాలనుకుంటే ఎవరు అడ్డుకున్నారో ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్క ఉదాహరణ చెప్పానండి, నేనెక్కడ అడ్డుకున్నాను?
అడ్డుకునేటువంటి అవకాశం మాకిక్కడితో అడుగుతా ఉన్నాను. ఎందుకు బుకాయింపులని అడుగుతా ఉన్నాను. ఎందుకు పనికిరాని మాటలని అడుగుతా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ మీద చర్యలు తీసుకోకుండా మీ పార్టీ అధిష్టాన వర్గం రాహుల్ గాంధీ అడ్డుకున్నాడా? ధైర్యం ఉంటే చెప్పు, చర్యలు తీసుకోనని చెప్పు. కేసీఆర్ మాకు అవసరం అని చెప్పు. అంతే తప్ప కిషన్ రెడ్డి మీదనో బీజేపీ మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో తోసేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయకు. అసలు రాహుల్ గాంధీ ఎన్నికలకు ముందు అనేక రకాలుగా మాట్లాడాడు ప్రచారంలో. నేను రాహుల్ గాంధీని కూడా ప్రశ్నిస్తున్నాను, కేసీఆర్ మీద చర్యలు తీసుకునేటువంటి దమ్ము ధైర్యం మీ పార్టీకి ఉందా? ఆ చిత్తశుద్ధి ఉందా? రాహుల్ గాంధీ బహిరంగ ప్రకటన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఆదేశించాలి. బీఆర్ఎస్ అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేయాల్సిందిగా రాహుల్ గాంధీ అనేక విషయాలు ఆదేశిస్తావు కదా, దీంట్లో ఎందుకు మాట్లాడారు? మరి ఏ ఒక్క రోజైనా రాహుల్ గాంధీ మాట్లాడిండా? 23లో 24లో చేసినటువంటి ఉపన్యాసాలన్నీ రాహుల్ గాంధీ మర్చిపోయాడా? కేసీఆర్ పైన చర్యలు తీసుకోవడంలో రాహుల్ గాంధీ అడ్డుపడకపోతే మరి బహిరంగంగా చెప్పాలైనా. రేవంత్ రెడ్డిని ఏ శక్తి ఆపుతున్నదో చెప్పాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు పూర్తి అధికారం ఇచ్చారు రేవంత్ రెడ్డికి. అవినీతి కుంభకోణాల మీద దర్యాప్తు చేస్తానని చెప్పావు. ఈరోజు కిషన్ రెడ్డిని అడ్డుపెట్టి ఎక్కువ రోజులు తప్పించుకోలేవు రేవంత్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ, కేసీఆర్, సోనియా కుటుంబము, కేసీఆర్ కుటుంబము కుమ్ముక్కయ్యారా కాదా? కుమ్ముక్కై తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారా లేదా? నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోవడం కోసం మీరు మేము ఒకటే అనే ఆలోచనతో ఉన్నారా లేదా? తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి అని ఓ సినిమాల్లాగా సీరియల్ లాగా 2.5 ఏళ్లుగా డూప్ డైలాగులు, డూప్ ఫైటింగ్ కూడా కాదు, డూప్ డైలాగులు కొడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. డూప్ డైలాగులు కొట్టుకుంటూ కాలం గడుపుతా ఉన్నాడు. సినిమాల్లో డూప్ ఫైటింగ్స్ ఉంటాయి, కానీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో డూప్ డైలాగులు కూడా కొత్తగా వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ ప్యాంటులో తొండదులుతా, కేసీఆర్ గుడ్లు పీకి గోళీలాడుతా, కేసీఆర్ పేగులు మెడకేసుకుంటా, ఇవన్నీ డూప్ డైలాగులు. సినిమాలో డూప్ ఫైటింగ్లు ఉంటాయి, కానీ వీళ్ళిద్దరి మధ్యలో డూప్ డైలాగులు ఉంటాయి. జైల్లో చుప్పకూడు తినిపిస్తా, ఇవన్నీ కూడా డమ్మీ డైలాగులు. 2.5 ఏళ్లుగా ఎవరెవరు కళ్ళు పీకాడో, ఎవరెవరు పేగులు పీకాడో రేవంత్ రెడ్డి చెప్పాలా. మీ అసమర్థత, మీ యొక్క బలహీనత, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ముందు నీ యొక్క చేతగానితనము, కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఆదేశాలను ఎదిరించే సత్తా లేనటువంటి ముఖ్యమంత్రిగా నా మీద ఆరోపణలు చేసేటువంటి ధైర్యం ఎక్కడదని అడుగుతా ఉన్నాను. మా భుజాల మీద బందూకు పెట్టి
బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను ఒకటే మనవి చేస్తాను, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ కూడా ఇదే విధంగా వివరించాడు. తన అసమర్థతను కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. కేసీఆర్ మీద లేక గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాల మీద ఎవరు దర్యాప్తు చేయాలో, ఎవరు చర్యలు తీసుకోవాలో తెలుసుకోనంత ప్రజలు చైతన్యవంతులు కాదనుకుంటే రేవంత్ రెడ్డి గారిని ఎవరు రక్షించలేరు. తన మాటలతో మభ్యపెట్టి కాలం గడపాలనుకుంటే రేవంత్ రెడ్డిని ఎవరు రక్షించలేరు. సీఎం పదవికి ఒక విలువ ఉంటుంది, కానీ అదేమీ లేకుండా గాలి మాటలతో ఉత్తర కుమారుని మాటల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. నువ్వు కేసీఆర్ మీద చర్య తీసుకోలేకపోతే రాజీనామా చేయి, కానీ అనవసరంగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ బాధ్యతను ఇంకోళ్ళ మీదకి నెట్టేయకు. నేను మనవి చేస్తా ఉన్నాను, మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు పార్టీల అవినీతి పైన, ఈ రెండు పార్టీల యొక్క అక్రమ పాలన పైన ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామో లేదో భవిష్యత్తులోనే తేలుతుంది. బీజేపీ సత్తా ఏందో, మోదీ సత్తా ఏందో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తాం.